రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక బీజేపీ నేతలపై మాట్లాడుతున్నారంటూ బీజేఎల్పీ డిప్యూటీ 4 లీడర్ పాయల్ శంకర్ హైదరాబాద్లో అన్నారు. రాష్ట్రానికి సీఎంగా ఉండి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కాదని మండిపడ్డారు. తిట్లదండకంతోనే ప్రభుత్వాన్ని నడపాలని చూడొద్దంటూ హితవు పలికారు. మెట్రోకు సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం కాదా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పాయల్ శంకర్తో ఫేస్ టు ఫేస్. గత 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి పాయల్ శంకర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడినా బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ మీ కేంద్ర మంత్రుల్ని టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? అంటే తను పనిచేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ భారం తన మీద పడకుండా పక్క వాళ్ళని తిడితే పోతుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు దాదాపు అవుతున్నది. ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఈ రాష్ట్రంలో అమలైతలేదు. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి 10 పంటల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తానని చెప్పింది. ఈ రాష్ట్రంలో పూర్తిగా 100% రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో 60% మందికి రుణమాఫీ జరగలేదు. పంటల బీమా పథకం ఊసేలేదు. అదేవిధంగా పండించిన పంటలకు బోనస్ గతే లేదు. ఇదన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చాలా, ఏం చేసేటటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, కిషన్ రెడ్డి గారి మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కేంద్ర ప్రభుత్వం మీద తిట్ల దండకం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదలెట్టారు. సేమ్ ఇదే విధమైనటువంటి విధానాన్ని 2023 కన్నా ముందు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేస్తుండే. ఏం జరిగింది వాళ్ళకు? ఎక్కడున్నారు వాళ్ళు ఈరోజు? నిన్న లేక మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇట్లనే మాట్లాడింది. ఏం జరిగింది ఈరోజు? పశ్చిమ బెంగాల్లో ఏం పరిస్థితి వచ్చింది? అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నది అని అంటే భవిష్యత్తులో వాళ్ళ అధికారం నుండి దూరం కాబోతున్నారు అన్నదానికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలే దానికి నిదర్శనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పొలిమేర దాటినాం, 15వ తేదీన ధాన్యం గింజలు తీసుకొచ్చి ఆయన ఇంటి ముందు పోస్తామంటున్నారు. మరి దీంతో ఇటువంటి మాటలకు టీఆర్ఎస్ పార్టీ అంటే బాగుంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ అనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అది అనడానికి మిగతా వాళ్ళకు వినడానికి కొంత బాగుంటుందేమో, కానీ అది మిగతా విన్నటువంటి మాటలంతా కూడా చాలామంది ఏమనుకుంటారో ఒకసారి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే అర్థమవుతుంది. అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధం? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కావాల్సిన అన్ని విషయాల్లో సహకారం అందిస్తున్నాడు. కానీ మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడితే బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకుంటారేమో. అది సాధ్యమయ్యే పని కాదు. తప్పకుండా మేము రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బాధ్యతను గుర్తు చేస్తాం. ముఖ్యంగా మూసీ కానీ మెట్రోకి సంబంధించినటువంటి అంశంలో కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు కాబట్టి అది పెండింగ్లో పడింది. మెట్రోకు సంబంధించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇన్నిసార్లు అయినా నేను అన్ని అనుమతులు తీసుకొచ్చినా ఈ నగరంలో మెట్రోని విస్తరిస్తా, త్వరలోనే దానికి కార్యాచరణ పూర్తి చేస్తామని చెప్పారు. మరి కేంద్రం సహకరించకుంటేనే మెట్రో ఈ రాష్ట్ర ప్రభుత్వంకి అప్పగించారా? కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అవకాశం ఇస్తున్నాం కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో అవకాశం వచ్చింది. ఈరోజు ఎల్ఎన్టీని పక్కకు జరుపుకొని పూర్తిగా 100% మేము నిర్వహించుకుంటామంటే కేంద్రం పూర్తిగా సహకరించింది. ఈరోజు RRR ఎట్లా వచ్చింది? కేంద్రం సహకరిస్తేనే వచ్చింది కదా. ఇక వచ్చిందేమో దాని గురించి చర్చ అయ్యారు. రాంది ఏదైనా ఉంటేనేమో వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్తాం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. బీజేపీ నేతలు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారా? బీజేపీ నేతలకు చీకటి పగటి ఏం ఒప్పందాలు ఏమీ ఉండవు. ప్రజల కొరకు పనిచేసేటటువంటి కార్యకర్తలు, ప్రజల అభిష్టం మేర కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలు, దేశం కొరకు ధర్మం కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలు. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలలో వాళ్ళకేమైనా ఉంటే ఒప్పందాలు, కానీ భారతీయ జనతా పార్టీకి ఏ చీకటి ఒప్పందాలు. ఫైనల్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రితో కలవద్దని కిషన్ రెడ్డి చెప్తున్నారు? ఎందుకు చెప్తారు కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారికి వేరే పనేం లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరెవరికి అపాయింట్మెంట్లు అడుగుతారు, ఎవరెవరిని కలుస్తారో వాళ్ళందరినీ కలవద్దని ఎందుకు చెప్తాడు? బరాబర్ ఏమైనా అవకాశం పడి తీసుకోండి కిషన్ రెడ్డి గారి సహకారం. చెప్పండి కిషన్ రెడ్డి గారితో మాట్లాడి మాకు ఫలానా సహకారం కావాలని అడుగుతుంది. కానీ కేవలం తిట్టేసి మేము వెళ్ళిపోతాం, మా బాధ్యత నుంచి తప్పించుకుంటామంటే అది మంచి పద్ధతి కాదు. ఇది మన మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక దాన్ని బీజేపీ పైన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పాయల్ శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్.